సమ్మక్క సారక్క జాతర చాలా మందికి తెలుసు. ఇది చాలా పెద్ద జాతర ఇది. సో అదేవిధంగా మేము కూడా ఆ అమ్మవారి పండుగ చేసుకుంటాము. అందరూ కూడా మేము ఒడిబియ్యాలు పోసుకుంటాము. ఆ ఒడిబియ్యాలు కూడా పోసుకునే యొక్క వీడియో ఈరోజు అంతా మీకు చూపిస్తాను. ఆసియా ఖండంలోనే ఇది గిరిజనుల జాతర, అతి పెద్ద గిరిజనుల జాతర. ఇది కుంభమేళ ఇది అతి పెద్ద కుంభమేళ. అవును, అది చెప్తారు దీన్ని అయితే. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే సమ్మక్క సారక్క జాతర చాలా మందికి తెలుసు. ఇది చాలా పెద్ద జాతర ఇది. సో ఈ జాతరలో ముఖ్యంగా చాలామంది మీ సమ్మక్క అమ్మవారిని చేసుకుంటాం. మేము అంటే జాతరకు వెళ్ళే ముందే ఒక నేను ముందు నుంచి పౌర్ణమి అయిపోగానే మేము పౌర్ణమి స్టార్ట్ కాగానే మేము చేస్తాం అన్నట్టు. సో అదేవిధంగా మేము కూడా ఆ అమ్మవారి పండుగ చేసుకుంటాము. అందరూ కూడా మేము ఒడిబియ్యాలు పోసుకుంటాము. ఆ ఒడిబియ్యాలు కూడా పోసుకునే యొక్క వీడియో ఈరోజు అంతా మీకు చూపిస్తాను. అంటే మా ఇళ్ళల్లో కూడా మేము ఆ తర్వాత మా వీళ్ళందరూ సెపరేట్ హౌసెస్ చెప్పేసి ఉన్నాను కదా. సో ఈరోజు నేను పూర్ణిమ వాళ్ళ ఇంటికి, సామాన్య వాళ్ళ ఇంటికి, నవీన వాళ్ళ ఇంటికి, రింష వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో వాళ్ళకి ఒడిబియ్యం పట్టుకుని వెళ్తున్నాను. ఒక్కసారి మేడారం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరికీ నమస్తే, నేను పూర్ణిమ. మేడారం జాతర అంటే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఆసియా ఖండంలోనే ఇది గిరిజనుల జాతర, అతి పెద్ద గిరిజనుల జాతర. ఇది కుంభమేళ ఇది అతి పెద్ద కుంభమేళ. అవును, అది చెప్తారు దీన్ని అయితే. దీనికి మేము నెల రోజుల ముందంటే పౌర్ణమి తర్వాత ఈ పండుగ స్టార్ట్ చేస్తారు. బుధ, గురు, శుక్ర ఈ వారాలలో చేస్తారు అన్నట్టు. ముందుగా ఇంటి దగ్గర సమ్మక్క పండుగ చేసి అమ్మకి బంగారము, బట్టలు, వడిబియ్యం అమ్మవారికి పోస్తారు. ఎవరైతే మనం చేస్తామో ఇప్పుడు మనం కూడా వడిబియ్యం పోసుకుంటామో అవి తీసుకెళ్లి అమ్మవారికి అప్పచెప్తాము. సో ఆ కార్యక్రమం అంతా ఇప్పుడు జరుగుతుంది. సో ఈరోజు మా ఇళ్ళల్లో అంటే మా ఇంట్లో ఆల్రెడీ అయిపోయింది. నేను అది బ్లాగ్ చేయలేకపోయాను యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు మన పూర్ణిమ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఒడిబియ్యాలు అమ్మవారికి కలుపుతున్నారు. సో అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు అందరికి ఏంటంటే ఒక్కొక్కరికి నాకు వాళ్ళందరూ కూడా ఒడిబియ్యం పోస్తారు. సో నేను కూడా వాళ్ళందరికీ పండగ చేసేటప్పుడు మేము కూడా మా దాంట్లో మేమే కాదు మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మందిని కూడా మేము ఇలాగా పండగ జరుపుకుంటాం. ఇది మా అందరి పండుగ కూడా మీ అందరికీ తెలియచేయాలి కాబట్టి, మా అమ్మవారి సమ్మక్క సారక్క జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరు ఏమనుకుంటారంటే మనం చేస్తామో చేయమో అని కూడా అనుకుంటారు. కాకపోతే మేము ఇంకెక్కువ భక్తి శ్రద్ధలతో మేము సమ్మక్క సారక్క పండుగ అనేది మేము ఎక్కువ జరుపుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కువ అమ్మవార్లనే కొలుస్తాము కాబట్టి మేము ఈ పండుగ కూడా ఘనంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు మా అత్తయ్య ఉంది కదా, మేము మా అత్తయ్య కోడలు ఎవరైతే ఉన్నామో అందరికి ఇప్పుడు మా అత్తయ్య గారు వడిబియ్యాలు పోస్తారు అన్నట్టు. సో నేను మా ఇంట్లో చేసినప్పుడు నాకు వీళ్ళంతా పోసారు. మా అత్తయ్య చేసిన రోజు మేము అందరం వెళ్ళి తీసుకెళ్లి పోసాం. కాకపోతే ఆ రోజు మేము వీడియో తీయలేకపోయాం. సో కాబట్టి నేను ఏమన్నానంటే చెప్పాను పూర్ణిమతోని మనం బ్లాగ్ తీసి అందరికి చూపిద్దామని చెప్పి. చాలా మంది అడిగారు నన్ను, అక్క మీ సమ్మక్క సారక్క జాతరకి వెళ్తారా, నన్ను కూడా ఎలా చేస్తారు అసలు అని అడిగారు. సో ఇవాళ మేము దేవుని ఎలా అలంకరించాము అసలు ఏంటిది అనేది కూడా ఇందులో చూడొచ్చు. మనం అందరం మేము ఇండివిజువల్ ఎలా ఓడిబియ్యం పోస్తాము. ఫస్ట్ అమ్మవార్లకి ఇలా పూర్ణిమ చేసింది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మేము పూర్ణిమ ఇంట్లో అమ్మవారిని ఎలా అలంకరణ చేసింది అక్కడ అమ్మవాళ్ళు ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం కూడా. ఓకేనా? ఫస్ట్ ఓడిబియ్యం కలిపేద్దాం. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు కనుక ఒకవేళ పక్కన గంట బెల్ ఒకరి మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో అంతా ఎండ్ వరకు చూడండి.
మొత్తానికి ఒడిబియ్యం పట్టుకొని మన పూర్ణిమ వాళ్ళకి అయితే వచ్చేసాను. పూర్ణిమ వాళ్ళ సమ్మక్క సారకత అలంకరణ చూస్తారు కదా, చాలా చాలా బాగా చేశారు. అదేవిధంగా అంటే అమ్మవార్ల కంటే సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఒడిబియ్యం కలిపి పెట్టారు, తను కూడా ఒడిబియ్యం కలుపుకొని పెట్టుకున్నారు. తర్వాత మేమందరం కూడా వచ్చిన వాళ్ళందరూ మేము కూడా ఒడిబియ్యం పోస్తామని చెప్పేసి అన్నాం కదా. సో వాళ్ళు ఒకసారి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారు కదా, నేను చేశాను ఇవాళ అమ్మవారికి అలంకరణ. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఇద్దరికి వడిబియ్యం పోస్తాము, బట్టలు కూడా పెడతాం అత్తయ్య. ఇంకొకటి ఏంటంటే ఈ వడిబియ్యం ఏంటంటే అవి మేము కట్టుకుంటాం, అంటే వడి కట్టుకుంటాం. ఆ వడిబియ్యం అవి కట్టుకొని అవి కొన్ని అక్కడ అమ్మవారికి అప్పచెప్పి మళ్ళీ ఆ బియ్యం తీసుకొచ్చి తిరుగువారం చేస్తాం కదా. తిరుగువారం చేసే రోజు ఆ బియ్యం వంట చేసి మళ్ళీ నలుగురి ముత్తైదులు పిలిచి పసుపు పెట్టి మళ్ళీ ఆ రోజు ఈ వడి బియ్యం వంట చేసి వాళ్ళందరికీ మళ్ళీ భోజనం పెడతాం అన్నట్టు. ఆ బియ్యం అమ్మవారికి ఏవైతే వడి బియ్యం కలిపామో అవి అమ్మవారికి సమర్పిస్తాం. అక్కడే మేడారం జాతరలోనే ఆ అమ్మవార్లకి ఏవైతే మన మొక్కులు ఉన్నాయో మన బంగారం అక్కడ అప్పచెప్తాం కదా, వాటితో పాటు ఈ వడి బియ్యము ఆ బట్టలన్నీ అమ్మవారికి అప్పచెప్తాం అన్నట్టు. ఓకే, తెలియజేశారు. పూరి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇప్పుడు అంటే చూసారు కదా అమ్మవారిని అలంకరణ అంటే ఏ విధంగా బియ్యం కలుపుకొని మేము అమ్మవారికి అప్పచెప్తాం అనేది. మేము అందరు కలిసి అయితే మళ్ళీ మేడారం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము అక్కడ అంటే వంటలు చేసుకోవడం కానీ అక్కడ అంతా వాతావరణం అంతా కూడా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. మ్యాక్సిమం ట్రై చేస్తాము చూపించడానికి, ఒకవేళ పాసిబుల్ కాకపోతే చెప్పలేము, అది కాకపోతే ట్రై అయితే చేస్తాము. అంటే మేము డైలీ ఏమంటాయి అక్కడ వంటలు ఏ విధంగా చేసుకుంటాం, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అంతా కూడా. సో ఇప్పుడు పూర్ణిమ చెప్పడానికి మేము ఎలా చేసాము ఇదే విధంగా అంటే ఇంకా పెద్దగా అంటే ఇంకా పెద్ద ఎత్తున అంటే గద్దెలేసి కూడా చాలా మంది చేస్తారు ఇక్కడ. శివసత్తులు కానీ జోగినీలు కానీ చాలా పెద్దగా చేస్తారు. ఒకసారి జోగినీలో శివసత్తులు చేసినప్పుడు ఒకసారి ఒక వ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి అనుకుంది. అది నెక్స్ట్ వ్లాగ్ ట్రై చేయాలి, అది కూడా ట్రై చేస్తాను తప్పకుండా. సో మేము మాత్రం మా అమ్మ వాళ్ళని ఎలా అలంకరణ చేసుకున్నామని అంతా కూడా చూసారు. ఇప్పుడు పూర్ణిమకి మేము అంతా కలిసి ఒడిబియ్యం పోస్తాము. ఆ తర్వాత సామాన్యకి, రింషాకి, నవీనకి ఇలా మా వాళ్ళందరం కూడా ఒడిబియ్యం పోస్తాం అట్లా. ఓకేనా, వీడియో అంతా కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. ఓకే, చూసారు కదా ఇప్పుడు మా పూర్ణిమ వాళ్ళకి నేను ఒడిబియ్యం పోయిపోతున్నాను. సో ఈ విధంగా మేము ఇలా ఒడిబియ్యం పోస్తాం అన్నట్టు. పూర్ణిమకి ఒడిబియ్యం పోయడం అయిపోయింది. ఇప్పుడు బరకత్ బియ్యం అని అడుక్కుంటాం అన్నట్టు. ఒడిబియ్యం పోసిన తర్వాత ఇది ఆ పద్ధతి అన్నట్టు. పూర్ణిమ వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం కార్యక్రమం అయిపోయింది.
ఇప్పుడైతే రిమ్షో వాళ్ళకి వచ్చాము. రిమ్షో వాళ్ళ ఇంట్లో అమ్మవారిని చూసి ఓకే, ఇప్పుడు వచ్చేసి మేము నవీన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, 1 by 1 అందరికీ ఒడిబియ్యలు కలిపి ఒడిబియ్యం పోస్తున్నాము. సో ఇప్పుడైతే మళ్ళీ మేము నవీన వాళ్ళ ఇంటికి వచ్చాము. నవీన ఒడిబియ్యం ఏ విధంగా పోస్తున్నాం వీడియో అంతా కూడా చూడండి వరకు. ఓకేనా?
ఇప్పుడు సామాన్య వాళ్ళకి వెళ్తున్నాను ఓడిబియ్యం పట్టుకొని. వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మేమంతా కలిసి సామాన్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సామాన్య కొడి బియ్యం పోస్తున్నాము. అమ్మవారిని చూసినా ఎలా అలంకరించి సామాన్య వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా అలంకరణ చేసింది. సో ఇప్పుడు మేము సామాన్యంగా అందరినీ కూడా ఒడి బియ్యం పోస్తున్నాము. వీడియో అంతా కూడా చూడండి, ఓకేనా? ఓకే, ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళకి సమ్మక్క సారక్కలు కొడి బియ్యం పోయడం అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మేమందరం కూడా అంటే వంటలు కూడా చేసుకున్నాము. ఆ వంటలు కూడా చూడడం సార్, ఏమేమి వంటలు చేశారే? సాంబార్, చికెన్, బగారా రైస్ అండ్ వైట్ రైస్ అండ్ వెజ్ కర్రీస్ కూడా. ఇవన్నీ ప్రిపేర్ చేసింది మాత్రం పూర్ణిమ, తనకి హెల్ప్ చేసింది మాత్రం రింజా నవీన. డిన్నర్ చేస్తాం అందరం కూడా. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.